కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి, మంగల్ పహాడ్, జమ్లం, ఏఆర్పీ క్యాంప్ గ్రామాలలో ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామ సభకు పంచాయతీ కార్యదర్శులు అధ్యక్షత వహించి పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా పథకం వివరాలు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కూలీలకు సంబంధించిన వివరాలు, రేషన్ కార్డుల ఎంపిక విధానము, ఇంద్రమ్మ ఇళ్ల అర్హుల వివరాలను ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలియజేశారు. అనంతరం ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. ఈ సందర్భంగా కుర్నాపల్లి గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ, గ్రామంలో అధికారులు గ్రామసభ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ఉపాధి హామీ పనుల్లో చాలా అవకతవకలు చేశాడని ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు వచ్చే డబ్బులు కూలీలకు ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్ తన జేబులో వేసుకొని కూలీలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన సమాధానం చెప్పండి కదా, మీరు ఆగురు కదా. ఆంధ్ర అయినూరు మరి ఆంధ్ర అయినూరు వ్యవసాయాభివృద్ధి మరియు రైతు సంక్షేమం కోసం మన ప్రభుత్వం మొదటి ప్రాధాన్య అంశం రైతు భరోసా. అందులో భాగంగా రైతు భరోసా సహాయాన్ని ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 పెంచడం జరిగింది.
నన్ను తీసుకుపోయి ఆడ తీసుకుంటారు. ఇప్పుడు ఈయన మీద కంప్లైంట్ చేస్తే ఆడ తీసుకుంటారు. అట్లుండదమ్మా, అట్లెందుకు ఉంటుంది? అట్లుండదమ్మా, అట్లా ఉండదమ్మా, అట్లా ఉండదు మీరు, అట్లా ఉండదు బస్సు, అట్లా ఉండదు, అట్లా ఉండదు, అట్లా ఉండదు. దానికి ఇంత సరే. ఇప్పుడు మీకు వినండి, నేటి రోజు కుర్నాపల్లి గ్రామంలో రెవెన్యూకు సంబంధించిన రేషన్ కార్డులు, ఉపాధి హామీ వీటి గురించి గ్రామ సభ ఏర్పాటు చేసిండ్రు. దీనికి గురించి ఇక్కడ స్పెషల్ ఆఫీసరు ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వలేదు. మళ్ళా ఇక్కడ ఉపాధి హామీ దాంట్లో అక్రమాలు బాగా జరిగినాయి. ఆ అక్రమాల గురించి ఇంతకుముందు గ్రామ సభలో ప్రజలు నిలదీసినా కానీ పై అధికారులు, టెక్నికల్ అసిస్టెంట్ వాళ్ళు ఆయన మీద చర్య తీసుకోలేదు. ఏలు ముద్రలు వాళ్ళ లేకుండా డబ్బులన్నీ తీసేసుకున్నాడు. ఇంతగానం తీసేసుకున్నాడు. అందుకోసమే ఇవాళ గ్రామ సభలో చాలా రచ్చ జరిగింది. ఇట్టి దానిని ప్రజల దృష్టిలో ఉంచుకొని ఈ 12,000 స్కీములో పేర్లు రాని, భూమి లేని పేర్లు రాని వారికి మళ్ళా పేర్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలని, మళ్ళా పట్టా బుక్కులు కొందరికి 101లో కానీ 186లో కానీ పట్టాలు రాలేదు. వాళ్ళకు సుఖ ఎన్ని రోజులు, ఒక 100 సంవత్సరాల నుంచి 101లో పొలాలు ఉన్నా కానీ ఇంతవరకు పట్టా సర్టిఫికెట్లు రాలేదు. దాని గురించి ఇంతవరకు వాళ్ళు ఎంఆర్ఓలకు, ఆర్డీఓకు, కలెక్టర్కు పెట్టుకున్నా కానీ పాస్బుక్లు ఇవ్వలేదు. దీని గురించి చర్య తీసుకున్నాలని కోరుచున్నాము.